అండి అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన అమ్మ పాఠశాల సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున ఐ విష్ యూ ఏ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్ అండి. సో ఆ భగవంతుడు మీ కోరికలన్నీ నెరవేర్చి మీ కుటుంబం అంతటినీ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంచాలని మన అమ్మ పాఠశాల తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో మీరు కూడా మీ యొక్క విషెస్ని నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే మీ అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. మీలో కొంతమందికి తెలిసినట్టుగా రీసెంట్గా మన ఛానల్కి సోషియో వుడ్ నుంచి అవార్డు వచ్చిందండి. సో ఒక అవార్డు రిసీవ్ చేసుకోవడం కోసం నేను హైదరాబాద్ వెళ్ళాను అనమాట. ఫంక్షన్కి 1 డే బిఫోర్గానే నేను హైదరాబాద్ రీచ్ అయ్యానండి. ఎలాగో క్రిస్మస్ సీజన్ ఉంది కాబట్టి క్రిస్మస్కి సంబంధించి కొన్ని ఐటమ్స్ పర్చేస్ చేద్దాం, అలాగే షాపింగ్కి వెళ్దామని లూలు మాల్కి ఫస్ట్ టైం విజిట్ చేశాను అన్నమాట. సో అక్కడ ఏంటేంటి చేశాను, ఏంటేంటి తీసుకున్నాను కంప్లీట్గా ఈ వీడియో రూపంలో మీ అందరితో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి వీడియోని ఏ పాయింట్ మిస్ అవ్వకుండా ఎండ్ వరకు వాచ్ చేసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన గంట సింబల్లో ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేసి మీరు కూడా మన ఛానల్లో వెంటనే జాయిన్ అయిపోండి. వన్స్ హైదరాబాద్ రీచ్ అయ్యాక లూలు మాల్కి వెళ్ళటం కోసం నేను మెట్రో ట్రైన్ ఎక్కానండి. ఇదే ఫస్ట్ టైం నేను మెట్రో ట్రైన్ ఎక్కడం అనేది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే మెట్రో ట్రైన్ అలాగే లూలు మాల్ ఇవేవి పెద్ద విషయం కాదు, జుజుబీలా అనిపిస్తూ ఉంటాయి. బట్ నాలాగా ఎప్పుడు 4 గోడల మధ్యనే ఉంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటూ ఉన్న వాళ్ళకి ఇంటిని వదిలి పిల్లల్ని వదిలి ఇలా ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు బయటకు వస్తే అది ఎంతో సంబరంగా ఉంటుంది. సో అది నాలాగా ఎక్స్పీరియన్స్ అయ్యే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో మీలో ఎవరైనా అలా ఎక్స్పీరియన్స్ అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నాకైతే ఫస్ట్ టైం మెట్రో ట్రైన్ ఎక్స్పీరియన్స్ అండి చాలా బాగా నచ్చింది. మా ఊర్లో కూడా ఇలాంటిది ఒకటి ఉంటే బాగుంది అనిపించింది. తక్కువ టైంలోనే తక్కువ ప్రైస్లోనే మన డెస్టినేషన్ని ఈజీగా చేరుకోవచ్చు అనిపించిందండి. సో వన్స్ లూలు మాల్ ఎంటర్ అయిన తర్వాత ప్రజెంట్ క్రిస్మస్ సీజన్ ఉంది కాబట్టి లూలు మాల్ని కంప్లీట్గా క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉన్నాయన్నమాట. స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే పెద్ద క్రిస్మస్ ట్రీ ఉందండి. నా లైఫ్లో అయితే ఇదే ఫస్ట్ టైం ఇంత పెద్ద క్రిస్మస్ ట్రీని చూడడం. చాలా కలర్ఫుల్గా ఉంది. అక్కడ కూడా కొన్ని పిక్చర్స్ క్యాప్చర్ చేసుకున్నాను. అండ్ లూలు మాల్ ఫస్ట్ ఫ్లోర్ ఏదైతే ఉందో కంప్లీట్గా క్రిస్మస్ ఐటమ్స్ అన్నీ సేల్ చేస్తున్నారు అనమాట. శాంతా క్లాసెస్ ఉన్నాయి, అలాగే మంచి గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి. శాంతా క్లాస్ క్యాప్స్ ఉంటాయి కదా, ఆ క్యాప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. బెలూన్స్ ఉన్నాయి, బెల్స్ ఉన్నాయి. కంప్లీట్గా మన క్రిస్మస్ డెకరేషన్కి ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి. అండ్ కేక్స్ ఉన్నాయి. ప్లమ్ కేక్ కూడా అవైలబుల్గా ఉంది. ప్లమ్ కేక్స్లో కూడా 4 to 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో నేనైతే నార్మల్ ప్లెయిన్ ప్లమ్ కేక్ అని తీసుకున్నానండి. నాకు దీని టేస్ట్ కూడా చాలా బాగా నచ్చింది. రెగ్యులర్గా నేను కేక్స్ అండ్ స్వీట్స్ తినను, బట్ క్రిస్మస్లో అయితే ఒక కేక్ చల్తాహే అని చెప్పి ఈ కేక్ పర్చేస్ చేశాను. టేస్ట్ చాలా బాగుంది. నెక్స్ట్ ఫ్లోర్లోకి వెళ్తే ఇదే ఫస్ట్ టైం అండి ఇది కూడా నేను చూడడం. కంప్లీట్గా నాన్ వెజ్ ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. అంటే ఫిష్ అవైలబుల్గా ఉందండి. ఆ ఫిష్ కూడా స్కిన్ అంతా పీల్ చేసేసి అలా మన ఇంటికి తీసుకెళ్ళి ఫ్రై చేసుకోవడమే. కంప్లీట్గా దాన్ని క్లీన్ చేసి వాష్ చేసి చాలా నీట్గా ఇస్తున్నారండి. స్పెషల్గా సాల్మన్ ఫిష్ ఉంది. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అనమాట. బట్ నేను ఇవేవి పర్చేస్ చేయలేదు, ఎందుకంటే నేను మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి ఒక 2 days టైం పడుతుంది. వీటిని పెట్టడానికి కూడా నాకు యాక్సెసిబిలిటీ లేదు. సూపర్గా ఉన్నాయండి. చూడటానికి అయితే కళ్ళు విందుగా అనిపించింది. ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం ఇంత ఎక్కువ క్వాంటిటీలో ఫిష్ని నాన్ వెజ్ని ఒకే దగ్గర చూడడం. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్తే మనకి చికెన్ ఐటమ్స్, అంటే చికెన్కి సంబంధించి ఐటమ్స్ అలాగే మటన్కి సంబంధించి ఐటమ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. కంప్లీట్గా మటన్ అంతా పైనంతా స్కిన్ని పీల్ చేసేసి నీట్గా క్లీన్ చేసి వాష్ చేసి అబ్బా ఎంత హైజీనిక్గా ఉన్నాయో అన్నీ. అంటే మనం మటన్ షాప్కి వెళ్ళి కైమా వేరేగా, బోటి వేరేగా, బోన్స్ వేరేగా ఇలా డిఫరెంట్గా కటింగ్ చేయించుకుంటాం కదా. బట్ ఇక్కడ అన్నీ కూడా మన రిక్వైర్మెంట్ ఆధారంగా ఏంటేంటి కావాలో నీట్గా క్లీన్ చేసి ఉన్నాయన్నమాట. సో నా లైఫ్లో అయితే ఇదే ఫస్ట్ టైం ఇలా చూడడం. అలాగే చిన్న కాంబోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. లెగ్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి, లెగ్ పీసెస్ మ్యారినేట్ చేసి అవైలబుల్గా ఉన్నాయి. అలా కావాలన్నా మనం తీసేసుకోవచ్చు. జస్ట్ ఇంటికి వెళ్ళి ఫ్రై చేసేసుకోవడమే. నాకు ఈ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. అండ్ నాటుకోడి కూడా అవైలబుల్గా ఉంది. సో ఇటువంటిది
మా ఊరిలో కూడా ఒకటి ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చేసిందండి నాకు. సో ఆ తర్వాత కొన్ని ఇంటీరియర్ మొక్కలు కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో నేను ఓవరాల్గా కొన్ని హైలైట్స్ని షూట్ చేశాను. బికాజ్ నేను షూట్ చేయడం కన్నా ఆ ఎన్వైరన్మెంట్ని ఎంజాయ్ చేయడానికి, అక్కడ ఉన్న వాటిని చూడటానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చాను అనమాట. అండ్ వెజిటేబుల్స్ అయితే చాలా ఫ్రెష్ వెజిటేబుల్స్ ఉన్నాయన్నమాట. అండ్ క్యాప్సికమ్ అయితే చూసారా 4 to 5 కలర్స్లో క్యాప్సికమ్ అవైలబుల్గా ఉంది. సో నేను ఎప్పుడు వంటలకి ట్రై చేస్తూ ఉంటాను, బట్ 2 కలర్స్ దొరుకుతాయి. బట్ ఇక్కడైతే ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఆఫ్ క్యాప్సికమ్ అనేది చాలా కలర్ఫుల్గా, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సైడ్ వెళ్తే మనకి కేక్స్ అవైలబుల్గా ఉన్నాయి. క్రిస్మస్ సీజన్లో ఉన్నాం కాబట్టి అన్ని రకాల కేక్స్, ప్లమ్ కేక్స్, అలాగే డోనట్స్. ఇంకా ఇక్కడికి వస్తే చాలు, మనం బేకరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు, వెజిటబుల్స్ కొనడానికి రైతు బజార్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, బట్టలు కొనడానికి షాపింగ్ మాల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆల్ ఇన్ వన్ అనమాట. సో ఇంకా లోపలికి వెళ్తే మనకు కావాల్సినవి, ఇంటికి కావాల్సినవి, వంటకు కావాల్సినవి, పిల్లలకు కావాల్సినవి, మనకు కావాల్సినవి అన్నీ ఒకేసారి ఇట్టే కొనుక్కొని వచ్చేయచ్చు అనిపించింది. ఇదేమి ప్రమోషన్ వీడియో కాదండి, నేను నా కోసం పర్సనల్గా వెళ్ళాను, అక్కడ కొన్ని హైలైట్స్ని షూట్ చేశాను, అవే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఈ ఐటమ్స్ అనేవి నేను పర్చేస్ చేశానండి. కొన్ని స్వీట్స్ పర్చేస్ చేశాను క్రిస్మస్ కాబట్టి, అలాగే కేక్స్, కొన్ని స్నాక్ ఐటమ్స్, అలాగే లైట్స్ కూడా పర్చేస్ చేశాను అనమాట. అండ్ బ్లాక్ కలర్ హ్యాండ్ బ్యాగ్ ఒకటి పర్చేస్ చేశాను అమ్మ కోసం, మా సిస్టర్ కోసం కొన్ని యాక్సెసరీస్, అండ్ జెస్సీ కోసం కొన్ని హెయిర్ బ్యాండ్స్. ఇలాగా కొన్ని చిన్న ఐటమ్స్ నేను పర్చేస్ చేశాను. ప్రైస్ అయితే నాకు రీజనబుల్గా అనిపించింది. అలాగే ఇంకొక ఫ్లోర్కి వెళ్తే పైన ఒకవైపు అంతా మనకి వింటర్కి కావాల్సిన దుప్పట్లు, క్విల్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే క్రిస్మస్కి సంబంధించిన క్రిస్మస్ ఐటమ్స్ కూడా ఇక్కడ చాలా ఎక్కువగా అవైలబుల్గా ఉన్నాయి. స్పెషల్గా ఇక్కడ నాకు శాంతా క్లాస్ చాలా బాగా నచ్చిందండి. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నేను ఎప్పటి నుంచో యూట్యూబ్లో చూస్తున్నాను గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ అండి. అంటే పైన మనకి గోల్డ్ ఉంటుంది, బట్ లోపల సిల్వర్ అండ్ కాపర్తో ఉంటుందన్నమాట. గోల్డ్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఒరిజినల్ గోల్డే. సో నేను ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకుంటున్నాను, ఒక బ్రాస్లెట్ కావాలని చెప్పి ఇక్కడ స్టోర్ నాకు కనిపించిందండి. ఇది ఏంటంటే పరాకర్ జ్యువెలర్స్ అనమాట. వీళ్ళు ఏంటంటే లేయర్డ్, అంటే యాజ్ ఇంతకుముందు చెప్పినట్టు కంప్లీట్గా గోల్డ్ మీద కంప్లీట్గా లోపల మనకి కాపర్ అండ్ సిల్వర్ పెట్టేసి ఓవరాల్గా పైన లేయర్ ఏదైతే ఉంటుందో ప్యూర్ గోల్డ్ అనమాట. రెగ్యులర్గా మనం గోల్డ్ ఐటమ్స్ ఎలా అయితే వేర్ చేస్తామో ఈ ఆర్నమెంట్ కూడా అలాగే వేర్ చేయొచ్చు, హాట్ వాటర్లో మనం వాడేసుకోవచ్చు, రెగ్యులర్గా వాడేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదని విన్నాను. బట్ ఓన్గా వెళ్ళి టచ్ చేసి టెస్ట్ చేసి తెలుసుకుందామని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. ఫైనల్గా అయితే ఈరోజు నేను ఈ స్టోర్కి విజిట్ చేశానండి. నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ కలెక్షన్ అయితే గోల్డ్ కొనుక్కోవాలని అందరికీ ఉంటుంది, బట్ ఆ ప్రైస్ని అయితే మనం అఫోర్డ్ చేయలేం కదా. బట్ కోటింగ్ ఏదైతే ఉందో కంప్లీట్గా గోల్డ్ అనమాట. ఇది గోల్డ్ కాదు అని మీరు చెప్తే కానీ ఎవరు నమ్మరు. ఒరిజినల్ గోల్డ్ ఎలా ఉంటుందో అలానే ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది కలెక్షన్. వీళ్ళ దగ్గర వడ్డానం ఉన్నాయి, ఇయర్ రింగ్స్ ఉన్నాయి, లాంగ్ చైన్స్ ఉన్నాయి, షార్ట్ చైన్స్ ఉన్నాయి, షార్ట్ నల్ల పూసలు ఉంది. కలెక్షన్ అయితే నెంబర్ ఆఫ్ యూస్ కలెక్షను. ప్రైస్ అనేది మనకి రెగ్యులర్గా గోల్డ్ రేట్ ఎలా ఉంటుందో మార్కెట్లో గ్రామ్ ఎంత ప్రైస్ ఉంటుందో సేమ్ అంత ప్రైజే ఉంటుంది. మేకింగ్ ఛార్జెస్ కానీ అట్లా ఏమి ఉండవు అనమాట. గోల్డ్ ప్రైస్ ఎంత వాల్యూ ఉంటుందో సేమ్ గోల్డ్ ప్రైజే ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 గ్రాముల వస్తువు తీసుకున్నారనుకోండి, 3 గ్రాముల గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో అంతే ఉంటుందన్నమాట. నాకు వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే ఎక్స్ట్రాడినరీగా నచ్చేసింది. ఈ షాప్లోనే ఆల్మోస్ట్ నేను ఒక 1 అవర్ వరకు ఉండిపోయాను. కొందామని ఆలోచనతో వెళ్ళలేదు, బట్ వెళ్ళాక కొనకుండా అయితే ఉండలేకపోయాను. నేను బ్రాస్లెట్ కొనుక్కుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, బట్ గోల్డ్లో అయితే ఒక 1 lakh పట్టాల్సి వస్తుంది. అంత ఎఫర్ట్ చేసే స్తోమత నాకు లేదు కాబట్టి నేనైతే ఈ బ్రాస్లెట్ని చూస్ చేసుకున్నానండి. కంప్లీట్గా మనకి పైన గోల్డ్ కోటింగ్ వస్తుంది. ఇందులో నాకు స్టార్ ఉంది, అది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఎలాగూ క్రిస్మస్లో స్టార్ ఉంటుంది కాబట్టి, సో క్రిస్మస్కి నాకు నేనే గిఫ్ట్ ఇచ్చుకున్నాను. ప్రైస్ 3000 రూపీస్ అట్లా పడిందండి. నేను బిల్ కూడా ఇక్కడ నేను మీకు మెన్షన్ చేస్తాను. ఇదే కాదు, వీళ్ళ దగ్గర నెంబర్ ఆఫ్ కలెక్షన్ రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్గా ఉంది. దీనిలో మనకి ఎక్స్చేంజ్ కూడా ఉంటుంది. 1 year వాడాక మనం దీన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ ఏంటి అనేది వాళ్ళ స్టోర్లో వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం. అండి, ఇది కూకట్పల్లిలోని, హైదరాబాద్లో ఉన్నటువంటి కూకట్పల్లిలోని పరాకర్ జ్యువెలర్స్. ఇక్కడ ప్యూర్ గోల్డ్ లేయర్డ్ ఆర్నమెంట్స్ ఉంటాయి మేడం. ఇన్సైడ్ కాపర్ అండ్ సిల్వర్ మిక్స్డ్ మెటల్తో మేకింగ్ అవుతుంది ఐటమ్. దానిపైన 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్తో థిన్ లేయరింగ్ వస్తుంది.
వాషబుల్ ఐటమ్ మేడం. మన దగ్గర 2 years వారంటీ కూడా ఉంది. 2 years లోపు ఐటమ్కి ఏదైనా అయిందా 1 time ఫ్రీ సర్వీస్ కూడా అవైలబుల్. 1 time ఫ్రీ సర్వీస్ తర్వాత మనకి ఎప్పుడు సర్వీస్ కావాలన్నా అవైలబుల్ ఉంటుంది. 1 year ఫ్రీ సర్వీస్ తర్వాత పెయిడ్ సర్వీస్ ఉంటుంది మేడం. లైఫ్ టైం సర్వీస్ అవైలబుల్. వాషబుల్ ఐటమ్ మేడం ఇది. మన దగ్గర సర్టిఫికేషన్ సంబంధించిన జర్కానియా స్టోన్స్ కు సంబంధించిన కలెక్షన్స్ కూడా ఉంటాయి. ఇవి లైఫ్ టైం వస్తాయి మేడం, పార్టీ వేర్ కాబట్టి. అండ్ ఆల్సో వాషబుల్ ఐటమ్. మళ్ళీ డైమండ్ కట్ లాగానే మన దగ్గర ప్రీమియం కలెక్షన్స్ కూడా వస్తాయి మేడం. ఇలా సర్టిఫికేషన్ వచ్చిన స్టోన్స్ వస్తాయి, జర్కానియా స్టోన్స్. ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ఎక్కడికైనా సరే కొరియర్ కూడా చేస్తాం మేము. మీకు ఏదైనా ఐటమ్ నచ్చిందా ఆర్డర్ పెట్టారంటే మాకు కాంటాక్ట్ అయ్యారంటే మీకు కొరియర్ చేస్తాము. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే మేము కొరియర్ చేస్తాము. ఏదైనా ప్రాబ్లం వచ్చిందా, మీరు దూర ప్రాంతాల్లో ఉన్నట్టుగైతే మీరు మీ ప్రాంతం నుంచి మాకు కొరియర్ చేసినట్టుగైతే మా దగ్గర నుంచి మీరు మళ్ళీ ఐటమ్ మొత్తం రీసాల్వ్ చేసి మీకు మళ్ళీ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడున్నా సరే మీకు మేము ట్రాన్స్ఫర్ చేస్తాం ఐటమ్. ఈ పర్కాట్ జ్యువెలర్స్ అనేది ట్రస్టెడ్ బ్రాంచ్ మేడం. నియర్లీ 100 బ్రాంచెస్ వరకు ఉన్నాయి. 1990లో స్టార్ట్ అయ్యింది. నియర్లీ 100 బ్రాంచెస్ వరకు ఉన్నాయి. డైమండ్ ఎలా సర్టిఫికేషన్ వస్తుందో అలా సర్టిఫికేషన్ వస్తుంది అనమాట. రీజనబుల్ ప్రైస్ లో డైమండ్ లాగా ఫినిషింగ్ వచ్చే ఆర్నమెంట్స్ లో బడ్జెట్ లో ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. కావాలంటే మీరు కూడా ఎప్పుడైనా లూలు మాల్ విజిట్ చేసినప్పుడు వాళ్ళ స్టోర్ ని విజిట్ చేయండి. లేదు అంటే మీరు కావాలంటే ఆన్లైన్ లో కూడా వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. బ్రాస్లెట్ పర్చేస్ చేశాక లాస్ట్ ఫ్లోర్లో మనకి ఫుడ్ కోర్ట్ అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ నేను రైస్ ఐటమ్ తీసుకున్నాను అనమాట. సో ఓవరాల్గా ఇదండి నా ఫస్ట్ టైం మెట్రో అండ్ లూలు మాల్ ఎక్స్పీరియన్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళిన ఫీలింగ్ అనిపించింది అనమాట. పిల్లలకు కావాల్సినవి, మనకు కావాల్సినవి, ఇంటికి కావాల్సినవి, వంటకు కావాల్సినవి, ఒంటికి కావాల్సినవి, జ్యువెలరీ అన్నీ ఒకే దగ్గర అవైలబుల్గా ఉందండి. మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు పిల్లలతో హ్యాపీగా స్పెండ్ చేసేయచ్చు అనిపించింది. సో మా ఊర్లో కూడా ఇలాంటిది ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ మళ్ళీ వస్తుంది ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే. సో మీరు ఆల్రెడీ ఎవరైనా లూలు మాల్ విజిట్ చేశారా? విజిట్ చేస్తే మీ యొక్క ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని, కమెంట్స్ని నాకు ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో నెక్స్ట్ వీడియోలో నేను అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎలా రెడీ అయ్యాను, అవుట్ఫిట్ ఎక్కడ తీసుకున్నాను, అలాగే అవార్డ్ ఫంక్షన్లో నాకు ఏం అవార్డు వచ్చింది, ఎవరెవరి సెలబ్రిటీస్ని కలిసానో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నెక్స్ట్ వీడియోలో నేను మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. సో వీడియోని ఓపిక్గా చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. బాయ్.